విశాఖలో లారీని బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి మండిపల్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అతివేగం విశాఖ గాజువాక సమీపంలో ప్రమాదానికి కారణమైంది. బొగ్గులోడుతో వెళ్తున్న లారీ టైరు పంచర్ కావడంతో శ్రీనగర్ వద్ద హైవేపై ఆగిపోయింది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, 2 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలవ్వగా కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు బస్సు ఒకవైపు పూర్తిగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో విశాఖపట్నం గాజువాక పిఎస్ పరిధిలో నేషనల్ హైవే మీద ఒక ట్రాన్స్పోర్ట్ లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అవ్వడం వల్ల లారీ ఆగి ఉంది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు స్పీడ్ గా వెళ్లి ఆగి ఉన్న లారీని గుద్దడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 3 చనిపోయారు. కో డ్రైవర్, 2 ప్యాసింజర్ లేడీస్. గాయపడిన వారిని కేజీహెచ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ ని వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. బస్సు ప్రమాదంపై మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం ప్రకటించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం బయలుదేరింది. టైర్ పంచర్ అయ్యి ఒక టిప్పర్ ఉండడంతో డ్రైవర్ దాన్ని బ్యాక్ సైడ్ గుద్దడం ద్వారా టెంపరీ డ్రైవర్ ఉంటాడు, ఆయన స్పాట్లోనే చనిపోవడం. 2 మహిళలు కూడా అక్కడే సంఘటన దగ్గరే చనిపోవడం చాలా దురదృష్టకరం. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే దీంట్లో ప్రమాదానికి గురై ట్రీట్మెంట్ తీసుకుంటారో ₹1 కూడా వాళ్ళ చేతి నుంచి పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని తెలియజేసుకుంటారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాలని అధికారులను మంత్రి మండిపల్లి ఆదేశించారు.